శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయన్ను సన్నిధించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సింధు మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమును నెరవేర్చే క్రైస్తవ విశ్వాసి సహోదరి సహోదరుడు కావాలను, సేవకుడు సేవకురాలు సంఘములు కావాలను. ప్రభువు చిత్తమును గ్రహించి ప్రభువు మేలు చేయగలిగినటువంటి దేవుడు అని ఆయన ఉద్దేశములను గ్రహించి ఆయన ఆలోచనలను సఫలం చేయు మానవులు ఈ లోకంలో కావాలి. దేవుని చిత్తము ఎరిగి నడవడం ఒక దైవ మార్గము, మానవునికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి వాక్యంలో మనం చూడగలం, ఆయన దూతలారా. ఇక్కడ దూతలు అనే మాట గమనిస్తే మానవులందరూ కూడా దేవుని బూరగా వాడబడాలి. సేవకులే కానీ సేవకురానులే కానీ విశ్వాసులేమే అందరూ కూడా దైవ వాక్యని ప్రకటించేటటువంటి దూతలు. దేవుని వాక్యంలో రాబడినటువంటి మాట ఆయన ఆజ్ఞకు లోబడి దేవుని మాటకు ఆజ్ఞలకు విధేయత చూపించి ఆయన కట్టడలకు లోబడి వినయము విధేయత కలిగి దైవిక మార్గంలో మనం ముందుకు సాగవలను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా ఆయనకు విధేయత చూపెడుతూ లోబడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయుండి నడిపించి దీవించనుగాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించినందుకై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.